మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను కానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టు ముక్కలు కదా దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో ఇలాగుందని, చిన్నదేమో అలాగుందని అనాలని నీ ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఏ ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గాలేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ ఈ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మన ఏదో పుస్తకంలో చదివినే పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. ఎవరదే అవతల పోయాడుకోండి. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పోండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టాను రా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టినాన్నదే. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది? పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకే పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, నేను తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. చేయరా. నువ్వెన్నో చెప్తున్నా, ఈ పొట్లకాయ రసం నేను తాగను. తాగవా? చచ్చినా తాగను. సర్లే, ఏం చేస్తాం. అవును, ఆ డబ్బులేంట్రా? డబ్బులా? అమ్మా, తాగరా, తాగు నాన్న. నాకు అన్నావు కాదు, తాగరా. రే పొట్లకాయలా పొడుగ్గా అవుతారా, తాగరా. వద్దులే, లేడీస్ అడిగితే బాగోదు. అరే ప్రసాద్, ఒరే పులిగా, వామ్మో, నా దగ్గర డబ్బులు ఎవరు? డబ్బులు ఎవరికి కావాలరా? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ గానీ. ఆయన నీకు ఎంత కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఒరే పులిగా, నువ్వేనరా? ఎంత మారిపోయావరా? ఆ ఇన్స్పెక్టర్ గారు నా కళ్ళు తెరిపించాడు రా. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారా నువ్వు? నీ డ్రాప్స్ కావాలరా? డ్రాప్సా? ఐ డ్రాప్స్ ఏంటి? నా దగ్గర లేరా. ఐ డ్రాప్స్ కాదురా, రే ఈ డ్రాప్స్ కావాలరా. ఒరే పులిగా, డబ్బులు లేకపోతే మధ్యది కూడా తాగేస్తున్నావేంటి? ఏ ఊరుకో. ఆ ఇన్స్పెక్టర్ గారు రోజు నా యూరిన్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకురమ్మన్నాడు రా. మన ఫ్రెండ్స్ లో అందరూ తాగబోతులే కదరా. ఒకవేళ వాళ్ళ డ్రాప్స్ తీసుకెళ్ళావు అనుకో, యూరిన్ లో ఆల్కహాల్ ఫుల్ అని వస్తుంది. నాకు తెలిసి నువ్వు అక్కడే తాగందిరా, అందుకే నీ డ్రాప్స్ కావాలరా. అంతేలేరా, చిన్నప్పుడు నీ పెన్లో ఇంకైపోతే ఎన్నిసార్లు పోయిలేరా నీకు? నేను పోయమని చెప్పానంటే ఎందుకు పోసావు? ఎందుకంటే ఆ పెన్ను నీకంటే ఎక్కువ నేనే వాడుకున్నాను కాబట్టి. అయినా ప్రపంచంలో ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా పోయిందిరా. పోనీ నువ్వేదో ఒకటి చెప్పించారా, ఎప్పుడు వాడుకుంటాను. అందుకే గారా నేను వీపీ అంది. సరదాగా ఎందుకంత సీరియస్ అయిపోతా? ప్లీజ్ రా ప్రసాద్, డ్రాప్స్ గారు అడిగాము, ఎందుకంత ఫీల్ అయిపోతా? ప్లీజ్ రా ప్రసాద్, ప్రసాద్ ప్లీజ్ రా. హాయ్. హలో. మనసంతా నువ్వే. సారీ, ఆ సినిమా కూడా నేను చూడలేదు. కమ్ ఆన్. ప్లీజ్ డోంట్ స్పాయిల్ ది ఫ్లోరింగ్. ఫ్లోరింగ్ స్పాయిల్ కర్నా మనా హై. మేమ్ సాబ్ స్టాప్ స్టాప్. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? ఇక్కడ 2 పీస్ బికినీ ధరించకూడదు, సింగిల్ పీస్ మాత్రమే ధరించాలి. అయితే చెప్పండి, ఏ పీస్ తీసేయాలో? ఏ పీస్ తీసేయాలా? వద్దమ్మా, ఏ పీస్ తీసేయద్దు. నన్ను కొంచెం పీస్ఫుల్ గా ఉండవు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇంటికి వెళ్ళినాక ఏ పీస్ తీయద్దమ్మా. అరే ఎక్కడికి రా వెళ్తున్నావు? స్విమ్మింగ్ వెళ్తున్నానండి. చొక్కా వేసుకుని వెళ్తున్నావు? నేను చొక్కా వేసుకుని స్విమ్ చేస్తాను. చొక్కా వేసుకుని స్విమ్ చేస్తావా? చూడరా, ఇక్కడ ఎవరన్నా చొక్కా వేసుకుని స్విమ్ చేస్తున్నారా? నేను చొక్కా వేసుకుని స్విమ్ చేస్తాను, లేకపోతే చలి పుడుతుంది. చలి పుట్టా సరే, ఉడుకొచ్చా సరే. ఊరు సొప్పుగా ఉంటే మీరు కూడా ప్లీజ్ రిమూవ్ యువర్ షర్ట్స్. దిస్ ఇస్ నాట్ ది వే టు బిహేవ్ విత్ హియర్. ఐ డోంట్ నో హియర్. ఏంట్రా? ఓ మై గాడ్, స్విమ్మింగ్ పూల్ పుడుతున్నా. దిస్ ఇస్ నాట్ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నా నీలో చాలా మ్యాటర్ ఉందిరా. మళ్ళీ వీడి జోలికి వస్తే నాలో మ్యాటర్ ఎంత ఉందో పర్సనల్ గా నీకు చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇలా కాదు కానీ ఒక చిన్న గేమ్ ఆడదాం. అన్ని గేమ్స్ లాగా ఇందులో గెలవటం ఓడిపోవటం ఉండదు. చావో బతుకో ఏదో ఒకటే.
ఆడదామా? రేయ్ సోదాపి నీ ఆట ఏంటో చెప్పరా, అక్కడికి వచ్చి నీ తుప్పు రాకొడతాం. రే మఫ్ బ్యాచ్, పర్లేదురా టైంకి వచ్చారు. మేము మఫ్ బ్యాచ్, మీరు మఫ్ బ్యాచ్ తేల్చుకుందాం పదరా. పదండి. రారా సంజయ్. నువ్వు అక్కడి నుంచుంటావు, నేను ఇక్కడి నుంచుంటాను. అది నీ ఇంజిన్, ఇది నా ఇంజిన్. వీరు పాండు వెళ్ళి ఆ ఇంజిన్స్ ఆన్ చేస్తారు. ఆ ఇంజిన్స్ మన గుత్తానికి వస్తాయి. మన గుద్దితే ఏ రాకేష్, డోంట్ బి స్టూపిడ్. నీకేమైనా పిచ్చ కింద? ఈ ఆట మీరు ఆడకండి, వెళ్ళిపోండి. ప్రాణానికి భయపడి ఎవరు ముందు దూకేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. ఏంటి భయం వేస్తుందా? గేమ్ ఆడాలని రూల్ ఏం లేదు. ఓడిపోయానని ఒప్పుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఏయ్ నువ్వు ముందరెళ్ళి ఇంజిన్ ఆన్ చేయించువా, ఎవరు ఓడిపోతారో చూద్దాం. ప్లీజ్. నువ్వు ఓడిపోయావు. నేను గెలుచుంటే నువ్వు చచ్చుండేవాడివి. ఏంటా రైలింగ్ నీళ్ళు కొట్టేసి వాటితో ఆడుకుని పందాలు కాసుకుంటారా? ఏ హీరో ట్రైన్ లో పారిపోతుంటే 40 టాటా సుమోలు వేసుకుని చేసి చేస్తుంటే జనం థ్రిల్ అవ్వట్లేదండి. ఇప్పటికి ఫస్ట్ హాఫ్ లో 40 సీన్లు చెప్పావా? చెప్పాం. 2 గ్రూప్ సాంగులు చెప్పావా? చెప్పాం. మరి డ్యూట్ ఏనండి? ఏ డ్యూట్ కంపల్సరీయా? సరిగా ఉండి తీరాలి. అయితే వేసుక హ్యాడ్ డ్యూట్. నీలోని అందాలు చూసానులే తెలిమంచు తెరచాటులు, నాలోని భావాలు తెలిసాయిలే తొలి ప్రేమ తీరాలలో. నువ్వు లేని క్షణమే నాకేమో యుగమే, వీడల్లే నీ వెంట నేనే ఉంటా. కలలన్నీ నిజమై నీలోనే సగమై కడదాకా విడిపోక నీతో ఉంటా. నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచానంట. నీలోని అందాలు చూసానులే తెలిమంచు తెరచాటులో. నాలోని భావాలు తెలిసాయిలే తొలి ప్రేమ తీరాలలో.
కలిపే మంత్రమా నీకు నాకు ఇంక దూరమా నేనేను వయ్యాను చూడుమా చినుకై నన్ను తాకితే చిగురై పులకించనా నీలో అయింది నాలో నువ్వేం చేశావో ఏమో పెదవంచున చిరునవ్వుగా నిన్ను చేరేదేనా నీలోని అందాలు చూశానులే తెలిమంచు తెరచాటులో నాలోని భావాలు తెలిసాయిలే తొలి ప్రేమ తీరాలలో కళ్ళలోకి నువ్వు చూడినా నువ్వు తప్ప వేరే లేరుగా రాత్రివేళ నిదుర రాదుగా చూడకుంటే నిన్ను నేరుగా నదిలా నువ్వు మారితే అలలా నేను చేరనా కమ్మింది నేడు ఈ కమ్మంది చూడు నడువంకులో శృతి చేయగా నిన్ను తాకేదేరా నీలోని అందాలు చూశానులే తెలిమంచు తెరచాటులో నాలోని భావాలు తెలిసాయిలే తొలి ప్రేమ తీరాలలో నువ్వు లేని క్షణమే నాకేమో యుగమే నీడల్లే నీ వెంట నేనే ఉంటా కలలన్నీ నిజమై నీలోనే సగమై కడదాకా విడిపోకు నీతో ఉంటా నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచానంట నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచానంట ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ